ధర్మపాలన దక్షకుండా, సమస్తలోక న్యాయపాలన రక్షకుండా, సర్వపాపుల శిక్షకుండా, సనాతన ధర్మ పోషకుండా అన్నట్టు డైలాగులు చెప్పేటోళ్లకు కళ్ళు కానొస్తలేవా? హిందూ ముస్లింల నడుమ ఎప్పుడు లొల్లైతే అక్కడ వాలి ఇంకింత పెద్దగా చేసేటోళ్లకు ఏపీలో జరుగుతున్న రికార్డింగు డాన్సులే కానొస్తలేవా? చంద్రబాబు పాలనను ప్రశ్నించే దమ్ము లేదా? చూడుర్రి ఎట్లున్నదో గలీజ్ గత్తర. కృష్ణాష్టమి గోల్గే గిసొంటి డాన్సులు వేస్తే ఏం కాదు కావచ్చునా? ఎన్డీఏ కూటమిలో భాగమైన చంద్రబాబు వెళ్తున్నాడు కాబట్టి ఈ డాన్సులు చేసుడు కూడా ధర్మంలో భాగమే అని అంటారు కావచ్చు. హిందూ ధర్మం సనాతనవాదనం అని చెప్పే బండి సంజయ్, మాధవిలత అసొంటోళ్ళు గిసొంటి వికృత చేష్టల దీని మీద మాట్లాడరు కావచ్చు. కానీ మార్వాడీలు తెలంగాణ వ్యాపారులను ఆగం చేస్తున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఇక్కడి జనం మీద దాడులు చేస్తున్నారంటే ముస్లింల ముచ్చట ఎత్తుతారు. అంతేగాని ఈ డాన్సులు వద్దన్నారు, అక్కడికి పోయి లొల్లి చేయరు. చచ్చిపోయినోళ్ళ దగ్గర భగవద్గీత పద్యాలు వేయొద్దని అడ్డం దొడ్డం కామెంట్లు చేస్తారు. మతాన్ని అడ్డం పెట్టుకొని లొల్లులు పుట్టిస్తారు గాని ఎకిలి చేసేళ్లతోని ఏపీలో ఎగురితే ఏం కానట్టు చూస్తారు. ఇక సనాతన ధర్మం అని సిగమూగే పవన్ కళ్యాణ్ కైతే ఇది కనబడనే కనపడది. ఎందుకంటే ఏపీకి తానే ఉప ముఖ్యమంత్రి కదా, ఆల్రెడీ పదవి ఉన్నది కాబట్టి ఎంత రెచ్చగొట్టినా అంతకంటే పెద్ద పదవి ఇప్పటికిప్పుడు రాదు కాబట్టి సప్పుడు చేస్తలేడు కావచ్చు. అనకాపల్లి జిల్లా యలమంచిల ఎట్టికొప్పల మొన్న కృష్ణాష్టమి నాడు జరిగిన గత్తర డాన్సులు దీని అందానికి అధికార పార్టీ సాయంతోనే నడిచిందట. సనాతన వాది, ధర్మ పరిరక్షకుడు, న్యాయపాలన దక్షుడు శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి ఏలుబడిలో జరుగుతున్న గొప్ప కార్యం ఇది.